చలో 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 దక్కించుకుందాం దక్కించుకుందాం నీటి సమస్యను దక్కించుకుందాం మన నీళ్లను మనమే దక్కించుకుందాం దక్కించుకుందాం మన నీళ్లను మనమే దక్కించుకుందాం దక్కించుకుందాం. మనకు 4 రోజులుగా తెలుసు ఒక మంచి ప్రోగ్రాంను జగన్మోహన్ ఆశీస్సులతో మనం మొదలుపెట్టడం జరిగింది. రాయలసీమ వాసి రాయలసీమ ద్రోహం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఎవరో కాదు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పగలం. ఎన్నో నష్టాలు రాయలసీమ వాసులకు ఉన్నాయి. రాయలసీమను రాయలసీమగా ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం. మనకు రావాల్సిన హక్కులను కూడా మనం నష్టపోతా ఉన్నాం. తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు తెలంగాణకు తాకట్టు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది వాస్తవం కాదా? తెలంగాణకు తన ఓటుకు నోటు కేసు అనుకోండి, తన శిష్యుడికి మంచి చేసుకోవడం అనుకోండి, లేదా తెలంగాణలో మళ్ళీ బాగా వేయడం కోసం అనుకోండి, అన్ని రకాలుగా ఆలోచనలు చేసి రైతులను ప్రజలకు మంచి చేసే ఉద్దేశం లేకుండా వాళ్ళ లాభాపేక్ష కోసం అని చెప్పేసి ఇన్ని రాక్షస పనులు చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగంగానే క్లియర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పడం జరిగింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను తెలుగుదేశం ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తే అతను వచ్చేసి ఆపించడం జరిగింది. మీకు నమ్మకం లేకుంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి మీరు ఎంక్వైరీ చేసుకోండి అని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. తెలంగాణకు లాభం చేకూర్చే రకంగా, రాయలసీమకు నష్టం చేకూర్చే రకంగా ఇది జరిగింది అని ఈ ఒక్క విషయం ద్వారానే మనకు తెలుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు ఏ రకంగా మనం నష్టపరిచినాడో. మనకు 798 అడుగుల లోపలే తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టు నీళ్లు తీసుకుంటున్నారు. మనకు 841 అడుగులు ఉంటేనే నీళ్లు వస్తాయి కొద్దిగా పద్ధతిలో, అంతకంటే తక్కువ ఉంటే నానే రావు. 799 అడుగుల లోపలే పవర్ జనరేషన్ చేస్తూ ఉన్నారు. డైలీ 2 టీఎంసీలు కలవకుర్తి అనుకోండి, పాలమూరు అనుకోండి, ఢిల్లీ అనుకోండి నీళ్లు తీసుకెళ్ళిపోతాం. రాయలసీమ వాసులు, రాయలసీమలో ఉన్నటువంటి శ్రీశైలంలో రాయలసీమ వాసులకు నీళ్లు లేకుండా ఉంటాం. దీన్ని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మా జగనన్న రాయలసీమ వాసి రైతుల పక్షపాతి అయినటువంటి మా జగనన్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పేసి పెట్టి దాన్ని 800 అడుగులోనే నీళ్లు తీసుకునే రకంగా 70 to 80% వరకు కంప్లీట్ అయిపోతూ ఉంటే, అది కూడా కంప్లీట్ అయ్యే పొజిషన్లో మోటార్లు ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ మారడం. దానికంటే ముందు కొంతమంది నాయకులతో, తెలుగుదేశం నాయకులతో చెప్పక తప్పదు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కంప్లైంట్ ఇచ్చి ఆడ ఆపిచ్చి చేయడం జరిగింది. గవర్నమెంట్ మారిపోవడం, చంద్రబాబు నాయుడు రావడం, ఈ స్కీమ్ను అటకెక్కించడం. ఎందుకు అటకెక్కించారు అంటే రేవంత్ రెడ్డి గారే సమాధానం. మాకు రావాల్సిన మా నీళ్లు, మా రాయలసీమ రైతులకు రావాల్సిన మా నీళ్లు సాధించుకునేంత వరకు మేము ఖచ్చితంగా ఎవరితోనైనా పోరాడతాం. మాకు అండగా మా జగనన్న ఉన్నాడు. క్లియర్గా చెప్పాడు, మేము రాయలసీమ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ చేస్తామని. రాబోయేది మా ప్రభుత్వం. చంద్రబాబు నాయుడుకు మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను, మీకు ఏమాత్రం రైతుల మీద కనికరం ఉంటే, రైతుల గురించి మీరు ఆలోచన చేసేవాళ్ళైతే ఇమ్మీడియట్గా మీరు అనౌన్స్ చేయండి. లేదు నేనే కంప్లీట్ చేస్తానని చెప్పండి. లేదా మీరు రాయలసీమ ద్రోహిగా శాశ్వతంగా చరిత్ర పుటల్లో లిఖించబడతారు. మేము ఈ ప్రోగ్రాంకు అంటే ఈ సబ్జెక్టు గురించి మాట్లాడుకోవడానికి రైతులందరం కలిసి చలో పోతిరెడ్డిపాడు ప్రోగ్రాంలో ఎల్లుండి అంటే 5వ తేదీ ఉదయం 10 గంటలకు పోతిరెడ్డిపాడు దగ్గర వందలాదిగా వేలాదిగా తరలి వెళ్ళి మా హక్కులకు, మా ఘోష, మా రైతుల ఘోష వినిపించడానికి సంఘటితం అవుతా ఉన్నాము. ఉదయం 10 గంటలకు అక్కడ ఉంటాము. నేను మీ ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేసేదేమంటే, మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన నీటి హక్కుల కోసం మీరందరూ వేలాదిగా తరలిరండి. ఈ సభను
రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ను పూర్తి చేయాలి, చలో పోతిరెడ్డిపాడు అనే సభను సక్సెస్ చేయవలసిందిగా ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే దాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొకసారి అందరూ వేలాదిగా తరలి వచ్చి మనకు రావాల్సిన నీటి వనరులు మన పోరాడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నమస్కారం.